అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మా అక్క పరిచయం చేస్తాం కదా ఇంతకుముందు వీడియోలో. సో మేము ఇప్పుడు ఒక చీర పెయింటింగ్ చూపించబోతున్నాం అనమాట. మా అక్క నా కోసమని చీర పెయింటింగ్ చేసి తీసుకొచ్చింది. సో నేను కూడా చేస్తా అన్నాను, అందుకే నీకు సగమే చేయమని చెప్పాను. సో తను కొంత పార్ట్ పూర్తి చేసేసింది. సో మిగిలిన పార్ట్ నేను చేయబోతున్నాను. సో ఇప్పుడు ఇది ఎలా స్టార్ట్ చేసాము అంతా, తను ఎలా డిజైన్ అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చింది, ఎలా చేసింది అంతా చెప్తాం. ఓకే అక్క, నువ్వు చెప్తావా? నమస్కారం అండి, నా పేరు ధర్మాంజనావతి, శశిరేఖ మా చెల్లెలు. ఇప్పుడు మేము దీన్ని చాలా కాలం తర్వాత ఇదివరకు చిన్నప్పుడు మేము అందరం చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ మధ్య చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు నాకు చేయాలనిపించింది. సరే మా చెల్లెడికి ఈ చీర ఇద్దామని చేసి పట్టుకొచ్చాను అనమాట. ఇప్పుడు మీకు ఎలా చేయాలి అసలు పెయింటింగ్ అంటే, దీనికి ఎవరు పెయింటింగ్ రావడం అక్కర్లేదు, నేర్చుకుని ఉండక్కర్లేదు, చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది. రెండోది ఏంటంటే ఫ్రీ హ్యాండ్ స్కెచ్ అనమాట. అంటే చేతులు కొంచెం బాగా తిరగగలిగాయి, చేయి తిరగలిగి ఉండి ఏమి రాకపోయిన వాళ్ళైనా ఇది వేసేసుకోవచ్చు అనమాట. రెండోది నేను ఇలా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే కొంచెం బ్రైట్గా ఉండాలి, బాగా బార్డర్ కనిపించాలి. ఏదో డిజైన్ బాగుందని క్లమ్జీగా చిన్న చిన్న డిజైన్లు తీసుకోవడం కష్టమైపోతుంది తప్పించి ఫస్ట్ బిగినర్స్కి ఇబ్బంది అవుతుంది. ఇలా ఉన్నప్పుడు ఎవరైనా వేయచ్చు. ఇది నెట్లో చూసి మా అమ్మాయి ప్రింట్ తీసి పట్టుకొచ్చింది అనమాట, ఇది బాగుంటుందని. సరే నేను ఇది చేశాను, కొంతవరకు చేశాను, అందుకని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది, ఏమి రాని వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా మొదటి నుంచి చెప్తున్నాను అనమాట. ఫస్ట్ మనం డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఏది వేయగలం అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం ఇది పెద్దవి కాబట్టి, చిన్న చిన్నవి కాకుండా పెద్దవి కాబట్టి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను, కొంచెం బ్రైట్గా కనిపిస్తున్నాను ఉద్దేశం ఇది. ఇదిగో దీని తాలూకు డిజైన్ ఇది అన్నమాట. ఇది సో ఇది జస్ట్ గూగుల్లోంచి ప్రింట్ చేసి తీసామన్నమాట. ఇది దీన్ని మనం ఈ డిజైన్ ఉంటే దీన్నే మనం లెంగ్తీగా మనం తీసుకురావాలి. దీన్ని ఇప్పుడు దీనికి ప్రకారం ఇలా తీసుకున్నాం. ఇప్పుడు కలర్స్ అనేటువంటిది ఈ చీరకి ఈ కలర్కి మనకు మ్యాచ్ అయ్యే కలర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లతలు తీగలు అనేప్పుడు గ్రీన్ కలరు ఆకులకి, ఫ్లవర్స్కి 2-3 రకాలు ఏవైనా కలర్స్ ఉంటాయి. ఈ కొంచెం బ్రైట్నెస్ కోసం ఈ గోల్డ్ కలర్ అవి ఇవి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను నేను. కాబట్టి దీనికి సరిపడగా తీసుకున్నాను. ఆకులు బాగా గ్రీన్ అయితే ఇందులో కనిపించదు కాబట్టి ఈ గ్రీన్ కలర్ని ఆకులను లైట్ చేశాను. లైట్ చేసినప్పుడు నేను తీసుకున్నవి ఓన్లీ నేను 5 కలర్స్ మాత్రమే తీసుకున్నాను. ఇవి కలర్స్, ఈ 5 కలర్స్ తోటే మొత్తం అంతా చేస్తున్నాను. ఇది ఎల్లో, ఇది కాడలకి పట్టుకు వేసాను. నెక్స్ట్ ఈ లెమన్ ఎల్లో గ్రీను, ఈ రెండు కనుక కాంబినేషన్ చేస్తే లెమన్ ఎల్లో ఎక్కువ తీసుకుని గ్రీన్ కొంచెం తక్కువ తీసుకుంటే కనుక ఇది ఈ కలర్ వస్తుంది. సో ఈ రెండింటికి ఆకులకి ఇది తీసుకున్నాం. నెక్స్ట్ ఇది పింక్, ఇది వైట్. ఈ పింక్ ఫ్లవర్స్ దీని మీద బాగా కనిపిస్తాయి కాబట్టి దీన్ని పింక్ తీసుకున్నాం. ఈ వైట్ ఫ్లవర్స్ కూడా బాగా కనిపిస్తాయి. సో ఒక పింక్ ఒక వైట్ ఆల్టర్నేట్గా తీసుకున్నాం. ఇకపోతే ఈ ఆకులు, ఈ పెద్ద ఆకులన్నీ గ్రీన్ వేశాను, చిన్న ఆకులన్నీ అంటే కొన్ని గ్రీను కొన్ని పింక్ వేశాను, అంటే కలర్ బాగుంటుందని ఉద్దేశం కొద్దీ ఇలా చేశాను. అంటే చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. అన్ని గ్రీన్ ఎక్కువ కొంచెం బోరింగ్గా ఉంటుంది. ఆల్రెడీ పింక్ కలర్స్ కూడా మన ఆకులు కూడా ఉంటూ ఉంటాయి మనకు ఆల్రెడీ మన మొక్కల్లో చాలా మంది చూస్తాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కలర్స్ మనం ఏంటంటే ఒక మన కలరే కాకుండా అందులో ఉన్నటువంటి మిక్సింగ్ వల్ల కూడా మనకు కొన్ని కలర్స్ మనకు వస్తాయి, ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ డిజైన్ మనం ఇలాగ పెట్టుకోవాలి. దీనికి గాను డార్క్ కలర్ కాబట్టి దీనికి ఇలాగా వైట్ కార్బన్ మనం తీసుకోవాలి. వైట్ కార్బన్ మనం తీసుకుని క్లాత్ మీద ఇలా పెట్టుకుని ఈ డిజైన్ పైన పెట్టుకుని మనకి ఎక్కడ కావాలో అలా తీసుకోవాలి. ఇదంతా కూడా మనం మేము ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాం అనమాట. ఇది ఈ విధంగా ఇలా చేస్తాం. సో ఇదంతా గీయడం అంతా అయిపోయింది కాబట్టి నేను మీకు ఊరికే చిన్నది ఇంకోటి గీసి చూపిస్తాను. అలాగే పళ్ళుకి ఏం చేశానంటే ఇలా చారపళ్ళు వచ్చింది. చారపళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ పెద్ద డిజైన్ కాకుండా అప్పుడు యాక్చువల్గా మా అందరం కూడా కొంచెం సింపుల్ డిజైన్స్ అవి ఇష్టం కాబట్టి అలా చేస్తున్నాం. ఇక్కడ సింగిల్ ఫ్లవర్స్ ఓన్లీ అక్కడక్కడ వచ్చేలాగా. ఇక్కడ వైట్ వేసాం కాబట్టి మళ్ళీ గోల్డ్ వచ్చింది, ఇక్కడ పింక్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ వైట్. సో ఆల్టర్నేట్గా ఇచ్చాం మళ్ళీ ఇక్కడ ఖాళీ వదిలేసి. ఈ డిజైన్ నుంచి తీసావు కదా? ఈ డిజైన్ నుంచి తీసాను. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఎలా గీయాలని ఒకసారి చూపిద్దాం. సో ఈ మధ్యలో ఈ సింగిల్ ఫ్లవర్స్ ఒకటి, దీంట్లోంచి జస్ట్ ఈ పార్ట్ మాత్రం, ఈ ఫ్లవర్ పార్ట్ మాత్రం ఇక్కడ గీసి వేసాను. సో ఇప్పుడు ఇలాగా
ఇది మనకి ఇలా ఈ లైన్ అంతా ఇక్కడికి ఇచ్చేలా వచ్చింది కదా, అలాగే ఇప్పుడు కూడా మనకి దగ్గరకు వస్తుంది. మనం చూసుకున్న దాని ప్రకారం ఇక్కడికి వచ్చింది. ఇది ఈ రెండింటి మధ్యలోకి వచ్చేలా ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుని మనం దీన్ని డిజైన్ తీసుకోవాలి. పెన్ ఉంది. సో ఈ ఆకు మాత్రం మీకు చూపిస్తున్నాను, ఈ పువ్వు మాత్రమే. సో ఇది పైకి కిందకి రాకుండా జాగ్రత్తగా పేపర్ ఇక్కడ మనం ఒక కొలత పెట్టుకోవాలి. బార్డర్ ఉంది కాబట్టి దీనికి అలైన్ చేసుకుని పెట్టుకుంటే మనకి కొంచెం అటు ఇటు రాకుండా ఉంటుంది అన్నమాట. అది పర్ఫెక్ట్గా మధ్యలోకి వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇగో ఒకవేళ మనకు అనుమానం వచ్చి ఇన్నిట్లో ఒకవేళ మనం మర్చిపోయి ఏమైనా గీసామో లేదో అనుకున్నప్పుడు ఒకసారి మనం తీసుకుని మొత్తం తీసేయకూడదు, పట్టుకుని కొద్దిగా పక్కకి ఇలా పట్టుకుని ఒక పక్కగా ఇలా మళ్ళీ ఇలా పెట్టి కూడా చూపిస్తాను. మళ్ళీ ఇలా ఇప్పుడు మనం ఇప్పుడు ఈ విధంగా మొత్తం అంత తీసేసాం. మనకి పడిందో లేదో చూసుకోవాలంటే ఇప్పుడు ఈ చేతితో ఇలా అడ్డు పెట్టి మనం ఇలా తీసుకోవచ్చు. మనకి డిజైన్ అంతా పడింది సరిగ్గా. సో మనకి ఇప్పుడు ఇది తీసేయచ్చు. అంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంత పర్ఫెక్ట్గా ఇలా పక్కన తీసి చూసుకుని ఒకవేళ ఏమైనా పడకపోతే మళ్ళీ మనం ఎక్కడ బై మిస్టేక్ మనం ఎక్కడైనా ఒక ఆకు మిస్ అవ్వచ్చు. అప్పుడు ఇలా చూసుకుని ఎక్కడైతే పడలేదు చూసుకుని మళ్ళీ ఒకసారి, కానీ మొత్తం తీసేస్తే జరిగిపోతుంది. ఇప్పుడు దీనికి ఎలా పెయింట్ చేయాలో చూపిస్తాం. ఫ్రేమ్ బిగించుకోవాలి. ఫస్ట్ ఫ్రేమ్ బిగించుకోవాలి. మనం టైట్గా ఉండాలి. ఇది చిన్న ఫ్లవర్ కాబట్టి చిన్న ఫ్రేమ్ ఏమైనా పెట్టుకోవచ్చు, కానీ నేను అది పేసినప్పుడు పెద్ద అది కావాలి కదా అని ఏకంగా నేను పెద్ద ఫ్రేమ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం ఇక్కడ ఎలా పెయింట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ వైట్ ఫ్లవర్ వచ్చింది, పింక్, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వైట్ ఫ్లవర్ వస్తుంది అనమాట. చూడండి ఒక రేఖ. ఈ విధంగా వైట్ తోటి పెటల్స్ అన్ని వేసేసాను. నెక్స్ట్ గ్రీన్ ఆకుల్లోకి వస్తున్నాం మనం. ఇప్పుడు దీనికి ఏంటంటే మిక్స్ చేయాలని చెప్పాను కదా, ఇప్పుడు నేను మొత్తం అంతా విడిగా కాకుండా ఈ మూతలోకే కొద్దిగా తీసుకోకపోతే మనకి సుమారుగా ఒక అన్నిటికీ ఒకే కలర్ వచ్చేలాగా మనం చూసుకోవాలి. మరి కొంచెం డిఫరెన్స్ వచ్చినా పర్వాలేదు, మరి ఎక్కువ డిఫరెన్స్ రాకుండా. ఇవి ఆకులు, ఈ కార్నర్స్ బాగా నీట్గా రావాలి. వస్తే మనకి వేసిన అందం వస్తుంది. అవి బ్లంట్గా ఉన్న అక్కడ కొంచెం ఏదో మధ్య మధ్యలో ఆఫ్ చేస్తున్నట్టుగా వస్తున్నా కూడా మనం చేసిందంతా కూడా వృధాగా అయిపోతుంది. సో ఇప్పుడు ఈ విధంగా మొత్తం అంతా తయారైపోయింది. రేకలు కలర్ చేసాం, తర్వాత గ్రీన్ ఏమో ఆకులు అయిపోయాను, తర్వాత ఇది. ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా ఈ వీటి వైట్ మీద ఈ గోల్డెన్ స్ట్రోక్స్ ఇస్తే కొంచెం లుక్ బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా మనకి అన్నీ చేయడం, మిగతా కలర్స్ అన్నీ కూడా చూపించేసాను. ఇలా అయిపోయి ఇప్పుడు ఈ గోల్డ్ తోటి మనం ఇక్కడ ఈ వైట్ మీద స్ట్రోక్స్ ఇస్తే కొంచెం లుక్ బాగుంటుంది అనమాట. దానికి కానీ ఇలాగా ఏమీ లేదు, మొదట్లో మొదలుపెట్టి బ్రష్ కూడా ఎక్కువ పెయింట్ తీసుకోగలరు, తక్కువ పెయింట్ తీసుకుని జస్ట్ ఇలా ఇదండి, ఇలా తయారు చేసుకోవాలి. సో ఇట్లా అనమాట. ఇప్పుడు ఈ విధంగా మధ్యలో పెటల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యలో మనకి ఇలా ఈనెలు ఉంటాయి కదా ఆకులకి, దానికి గాను మనం ఏం చేస్తామంటే ఇలా చూడండి, ఇలా వచ్చాయి. దీనికి గాను ఇలాగా బ్లాక్ది పెన్ తీసుకుని ఈ పెన్ తోటి ఇలా స్ట్రోక్స్ ఇవ్వడం జరిగింది. ఇది పెయింట్ పెన్, ఇది ఆర్టిస్ట్రో పెయింట్ పెన్. ఒకసారి కొంచెం షేక్ చేసి ఈ పెన్తో చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా ఇక్కడ చూడండి, ఇలాగా జస్ట్ ఈ నీళ్ళు ఉంటాయి కదా, అలాగా వాటి మీద ఇలా గీసలు పెట్టేస్తే సరిపోతుంది. సో బ్లాక్తో
ఇదండి చీర మొత్తం పెయింటింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని వెనక్కి తిప్పి ఐరన్ చేసేస్తాను. పెయింటింగ్ చేశాక ఈ వెనక్కి తిప్పి ఐరన్ చేస్తే ఇది బాగా ఫిక్స్ అవుతుంది అంటారు కదా. సో ఇప్పుడు ఐరన్ చేస్తాను. చీర మొత్తం చేయట్లేదు, జస్ట్ అంటే ఇప్పుడు వీడియో పర్పస్ కోసం ఏం చేస్తున్నానంటే జస్ట్ పెయింటింగ్ ఉన్నంత వరకు మాత్రం చేసేస్తున్నాను. ఈ వీడియో చూసిన మీ అందరికీ మా ధన్యవాదాలు. ఈ వీడియో చూసి మీరు కూడా మోటివేట్ అయ్యి మీరు కూడా పెయింటింగ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం.